అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రోజాలో పుణ్యప్రదమైనటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను. ఉపవాసులు ఈ విషయాలను పాటించడం వలన పుణ్యఫలం అధికంగా ప్రాప్తమవుతుంది. అదేమిటండి అంటే, ఉపవాసులు ఎవరైతే ఉన్నారో వారు సహరీ భుజించటం అవసరం. అంటే తెల్లవారుజామున ఏదన్నా తినాలి, త్రాగాలి. ఆకలి లేకపోతే కొద్దిగానైనా తినాలి, త్రాగాలి. మరి అలాగే ఉపవాసం పాటించబోతున్నానని రాత్రి నుండే సంకల్పం చేసుకోవటం మంచిది. మరి సహరీ చేయటంలో నింపాదిగా వ్యవహరించాలి. ఆఖరి క్షణం వరకు సహరీ భుజించాలి. అయితే ఉషోదయానికి పూర్వమే సహరీని ముగించాలి. ఇఫ్తార్ చేయటంలో, ఉపవాసం విరమించటంలో త్వరపడాలి. అంటే సూర్యాస్తమయం జరిగిన తర్వాత ఆలస్యం చేయకూడదు. ఉపవాసులు ఉంటున్నటువంటి వారు చాడీలు, అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్త పడాలి. బూతుమాటలకు, చెడు చేష్టలకు దూరముగా ఉండాలి. దాన ధర్మాలు విస్తృతంగా చేయాలి. ఉపవాసులు దివ్య ఖురాన్ను వీలైనంత ఎక్కువగా పారాయణం చేయాలని, దైవాన్ని సాధ్యమైనంత అధికంగా స్మరించాలని, అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదు పంపుతూ ఉండాలని మనకు హదీసుల ద్వారా రూఢి అవుతుంది. అలాగే ఉపవాసం విరమణ సమయంలో ఖర్జూరంతో ఇఫ్తార్ చేయటం, ఖర్జూరం లేని పక్షంలో మంచినీళ్లతో ఇఫ్తార్ చేయటం పుణ్యప్రదం. సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క అంశంతో అనేకమైనటువంటి విషయాలు మీకు అర్థమైనవిని భావిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.